అరే ఏంరా ముత్తమంతా పెడితివి, మా ఇంట్లో నలుగురుండే ఓటి ఇస్తే కాదా? ఓ వదినే, మాకు చెప్పకుండానే పోతిరి, వస్తప్పుడు మేము కూడా ఓ 4 తెప్పిద్దాం కదా. చుట్టాలకు వంచుదామని ఫ్రిడ్జ్లా ఓ 2 పెట్టినా, మా ఓడు ఎప్పుడు చూసిండో ఏమో మొత్తం తినేసిండు. ఏంది తిరుపతికి పోయినవా, గుండె చేపించినా సరే మరి లడ్డేదిరా అంటుంటారు. ఇది భక్తుల నడుమ. ఇక ఆంధ్రాలో లడ్డు రాజకీయం ఎట్లా నడుస్తుందో చూడుర్రిగా. ఎంకన్నా లడ్డూల మీద మళ్ళా లడాయి ముదిరింది. మా ఏలు వల్ల కల్తీ కాలేదని జగన్ సారు, లేలే పక్కా అయిందని బాబు గారు, అవునని కళ్యాణ్ బాబు. వైసీపీ గవర్నమెంట్ ఉండగా కమ్మట్ లడ్డూలకు కల్తీనయి వాడినరు, అది పక్కా జంతువులకు పోయినని మస్తు గడబడయింది కూటమి సర్కారు వచ్చినాక. అప్పట్లో రిపోర్ట్లను బయటికి రానియలేదని వీళ్ళు కేసును సిబిఐకి ఇస్తే వాళ్ళు ప్రతి ఒక్కటి ల్యాబ్కు పంపించి టెస్టులు చేసి మొన్న రిపోర్ట్ ఇస్తే దాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఎటువంటి గొడ్డు మాంసము, ఎటువంటి కొవ్వు, ఎటువంటి జంతువుల కొవ్వు, ఎటువంటి మాంసము ఎటువంటిది లేదు అని చెప్పి ఇచ్చిన సర్టిఫికెట్ లో ఒక వైపున ఇస్తే, ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్ తో తయారు చేస్తారు, కొంతమంది అనిమల్ ఫ్యాట్ తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు. సిబిఐ తాము ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లోనే క్లీన్ చిట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే, ఇక్కడ కూడా సిబిఐ కానీ ఎక్కడ క్లీన్ చిట్ ఇవ్వలేదు. డైరీ డెవలప్మెంట్ బోర్డు వెరీ క్లియర్ గా చెప్పింది, దీంట్లో ఫిష్ ఆయిల్, అలా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు ఇవి ఉండే అవకాశాలు ఉన్నాయి. కొండ మీద అపవిత్రం చేసిరని చిన్న సీఎం సారు అప్పట్లో బెజవాడ దుర్గమ్మ గుడి మెట్లు కూడా అడిగే. ఎందుకయ్యా ఇలా వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని, ఆ ప్రతిష్టను ఎందుకయ్యా దెబ్బతీశాము? మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కున్నా, నేను వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి 7 కొండలు ఎక్కి దర్శనం చేసుకొని క్షమించమని దేవుని కోరుకున్నాం. ఎలాంటి అరెస్టులు చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దేవుడికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది చేస్తా ఉన్నది ఏమిటి? నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి. రెండోది బూతులు తిడితే కూడా భరించాలి. మీదే తప్పు అంటే మీదే తప్పు, మీరు అపచారం చేస్తున్నారంటే మీరే చేస్తున్నారని వీళ్ళ కళ్ళకు టకఫర్ నడుస్తుంది. అయితే సిట్ రిపోర్ట్ మీద మళ్ళొక కమిటీ వేస్తుంది గవర్నమెంట్. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటారట. రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక కమిటీ వేసి సిబిఐ చెప్పింది తప్పు, కానీ చంద్రబాబు నాయుడు వేసే ఆయన కమిటీ రిపోర్ట్ మాత్రం అదే మాదిరిగా చెప్పాలి అని చెప్పి. తిరుపతి లడ్డు అంటే భక్తులు ఎంతో ఖరీదు చేస్తారు. అసొంటి మహాప్రసాదం మీద గింత లొల్లి కాబట్టి ఈ గిన్నె ఏది నిజమో ఆ ఇంకన్న స్వామికే ఎరుక.